నా బాయ్ ఫ్రెండ్ తను బైసెక్సువల్ అని నాకు చెప్పడానికి ఒక త్రీసమ్‌ను ఉపయోగించాడు. కానీ నిజానికి అందులో నన్ను భాగం చేసుకోవాలని అతనికి లేదు. ఎలి మరియు నేను 8 ఏళ్లుగా కలిసి ఉన్నాము. మేము గతంలో త్రీసమ్స్ చేశాము, కానీ ఎప్పుడూ మహిళలతోనే. అప్పుడు ఎలి మార్కస్ అనే వ్యక్తిని తీసుకురావాలని సూచించాడు. నాకు పెద్దగా ఇష్టం లేకపోయినా అతన్ని కలవడానికి నేను అంగీకరించాను. ఒక రాత్రి విషయాలు ముందుకు సాగాయి. మేము ముగ్గురం ముద్దులు పెట్టుకుంటున్నాము. నేను కూడా దానిని ఆస్వాదిస్తున్నాను. కాని అకస్మాత్తుగా ఎలీ నా నుండి దూరంగా జరిగి, ఇప్పుడు నా వంతు అని చెప్పి మార్కస్ కోసం వంగిపోయాడు. నేను ఒక్కసారిగా షాక్కు గురయ్యాను. వారు ఒకరిపై ఒకరు ఎంతగా దృష్టి పెట్టారంటే, నేను గది నుండి వెళ్ళిపోయిన విషయం కూడా వారు గమనించలేదు. నేను ఒక గంటసేపు షవర్లో ఉండి, గోడల అవతలి నుండి వారి శబ్దాలను వింటూనే ఉన్నాను. నేను బయటకు వచ్చేసరికి వారు నా బెడ్లోనే గాఢ నిద్రలో ఉన్నారు. అక్కడ నాకు చోటు కూడా లేదు. మరుసటి రోజు ఉదయం వారు మళ్ళీ సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత వారు ఆకలిగా ఉంది అని చెప్పి నాకు డోర్ డాష్ ద్వారా ఆహారం ఆర్డర్ చేయమని అడిగే ధైర్యాన్ని కూడా చూపించారు. నేను మోసపోయినట్లు అనిపించింది, కానీ నేను నా స్నేహితులకు చెప్పినప్పుడు వారు నన్ను హోమోఫోబిక్ అని పిలిచారు. అతనికి పురుషులంటే ఇష్టమని నాకు కోపం లేదు, కానీ తనలోని ఒక పెద్ద భాగాన్ని ఇన్ని సంవత్సరాలు రహస్యంగా ఉంచాడనే కోపంతో నేను ఉన్నాను. చివరికి నేను అతన్ని ప్రశ్నించినప్పుడు నిజం బయటపడింది. తనకు పురుషుల పట్ల ఆకర్షణ ఉందని అతనికి 3 సంవత్సరాల క్రితమే తెలుసు. ఒక అసౌకర్యంగా ఉండే సంభాషణ చేయకూడదని, దానికి బదులుగా మార్కస్ను మా బెడ్రూంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత విషయం ఇంకా దారుణంగా మారింది. నా వెనుక వారు గత 3 నెలలుగా సంబంధం పెట్టుకుంటున్నారని అతను ఒప్పుకున్నాడు. మేము విడిపోవడం గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే మార్కస్ నుండి ఫోన్ వచ్చింది. ఎలీ ఫోన్ ఎత్తి నన్ను మధ్యలోనే ఆపి మాట్లాడాడు. అప్పుడు మార్కస్ నేను ఇంకా కోపంగానే ఉన్నానా అని అడగడం నేను విన్నాను. అప్పుడే నాకు అర్థమైంది. ఇది కేవలం తన రహస్యాన్ని బయటపెట్టుకోవడం గురించి కాదు. ఇది ఒక అక్రమ సంబంధం. నేను ఎలీని తన సామాన్లు సర్దుకోమని చెప్పాను. అతను అస్సలు వాదించలేదు. ఎందుకంటే అతను ఇప్పటికే మార్కస్తో కలిసి ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు. 8 ఏళ్లు అనేది చాలా పెద్ద సమయం, కానీ నేను నిజాయితీకి అర్హురాలిని. అతను తన ఎయిర్ ఫ్రైయర్ మరియు రిక్లైనర్ తీసుకున్నాడు. నేను నా ప్రశాంతతను తిరిగి పొందాను.